గుడ్ మార్నింగ్ గాయ్స్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ప్రైమ్ మినిస్టర్స్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ టు మన మోదీ వరకు సో ఒక సీక్వెన్స్లో ఎవరైతే ఈ 14 ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో వాళ్ళని ఈజీగా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరికైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి అంటే కనుక దానికి మనకు ఒక యాక్రోనిమ్ అనేది కావాలి. నేను ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే నాకు ఒక యాక్రోనిమ్ కనిపించింది. అది నేను నేర్చుకుందాం అనుకుంటే లోపు అది కొంచెం లెంతీగా ఉంది. యాక్రోనిమ్ అంటే మనకు క్యాచీగా ఉండాలి కదా అనుకున్నాను. బట్ అట్ లాస్ట్ నా ఓన్గా నేను ఒక యాక్రోనిమ్ కనిపెట్టాను. సో అది ఇప్పుడు మీతో నేను షేర్ చేస్తాను. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మళ్ళీ మీరు చూడాలి అంటే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి. అప్పుడే ఇటువంటి ట్రిక్స్ నేను మీతో షేర్ చేసినప్పుడు అది మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతే వీడియో చూడు, కామెంట్లో సబ్స్క్రైబ్ అని మెసేజ్ చేయి. ఓకే, నెక్స్ట్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ చూడండి, జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, రాజీవ్ గాంధీ, విశ్వనాథన్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్, పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి, హెచ్డి దేవేగౌడ, ఇంద్రకుమార్ గుజ్రేల్, మన్మోహన్ సింగ్ అండ్ నరేంద్ర మోడీ. సో ఇది నేను యూట్యూబ్ ఛానల్ చూసి ఈ యొక్క జూనియర్ లెక్చరర్ ఇంట్లో మందుని, ఆర్సి రెడ్డి ఇంట్లో వానపాముని చూశాను, పివిఎన్ వాళ్ళ ఇంట్లో దేవేంద్రుడు ఉంటే మా ఇంట్లో నరేంద్రుడు ఉన్నాడు అనేసి ఇది నేను చూశాను. బట్ నాకు ఇది ఎందుకో అంత క్యాచ్గా లేదనిపించింది. ఆ తర్వాత నేను ఆలోచించిన తర్వాత నా ఓన్గా నాకు ఒక యాక్రోనిమ్ అనేది కనపడింది. కనపడడం అంటే ఇన్ ది సెన్స్ ఆఫ్ నేను క్రియేట్ చేశాను. జస్ట్ సింపుల్గా ఏం చేశానంటే స్టార్టింగ్ నుంచి అంటే జవహర్లాల్ నెహ్రూ టు మోదీ వరకు వాళ్ళ యొక్క స్టార్టింగ్ లెటర్స్ అన్నిటినీ ఇక్కడ రాసుకున్నాను. JLIMCR VCPA HIMN వాళ్ళు రాసుకొని వాటికి నేను ఒక చిన్న స్టోరీ అనేది క్రియేట్ చేశాను. ఏంటంటే ఆ స్టోరీ జైల్లో ఎంసీఆర్ మసాలా తింటుంటే, జైల్లో అనే దానికి JLI అని పెట్టాను. MTR మసాలా ఉంటుంది కదా, MT అని MCR చేశాను. జైల్లో ఎంసీఆర్ మసాలా తింటుంటే వీసీ గాడి పిఏ వచ్చి సో ఓకే హాయ్ మ్యాన్ అన్నాడు. అంటే జైల్లో ఎంసీఆర్ మసాలా తింటుంటే వీసీ గాడి పిఏ వచ్చి హాయ్ మ్యాన్ అన్నాడు. HIMAN హాయ్ మ్యాన్ని జస్ట్ MN రాశాను. సో ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు ఈ కథ గుర్తుంటుంది కదా, జైల్లో ఎంసీఆర్ మసాలా తింటుంటే వీసీ గాడి పిఏ వచ్చి హాయ్ మ్యాన్ అన్నాడు. ఇవి మనం గుర్తుపెట్టుకున్నట్టేనా. ఇక మనకు ఆటోమేటిక్గా ఈ యాక్రోనిమ్ మీకు గుర్తుండి మీరు చెప్పగలగాలి అంటే కనుక ఫస్ట్ మీకు 14 మెంబర్స్ యొక్క నేమ్స్ మీకు బాగా తెలిసి ఉండాలి. అంటే అది సీక్వెన్స్లో కాదు, వాళ్ళ యొక్క పేర్లు మీకు ప్రాపర్గా తెలిసి ఉంటే కన్నా ఈ యొక్క యాక్రోనిమ్ మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. జస్ట్ మీరు చేయాల్సింది అంటే ఈ యొక్క క్యాచీ లైన్ని పట్టుకొని క్యాచీ లైన్ జస్ట్ రిమెంబర్ చేసుకొని వీటి పేరుని కనీసం అంటే 10-15 సార్లు చదవాలి. 10-15 సార్లు చదివితే అప్పుడు మీకు అక్కడ నేమ్స్ పైన గ్రిప్ వస్తుంది. అంటే మీరు రిమెంబర్ చేయలేకపోయినా ఆ ఒక పేర్లు ఏంటివని రిమెంబర్ వస్తే ఇక నీకు పేర్లు తెలిసినప్పుడు ఇక నీ నేమ్స్ తెలిసినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఇక్కడ ఎంసీఆర్ మసాలా, JLI VC, P అంటే పివి నరసింహారావు, A అంటే అటల్ బిహారీ వాజ్పేయి, H అంటే హెచ్డి దేవగౌడ, I అంటే ఇంద్రకుమార్ గుజ్రేల్, M అంటే మన్మోహన్ సింగ్, N అంటే నరేంద్ర మోడీ. అలా నీకు లెటర్ చూడగానే గుర్తొస్తుంది. ఇది నీకు మళ్ళీ చెప్తున్నాను, ఇది నీకు మంచి రిజల్ట్స్ ఇవ్వాలి అంటే కనుక ఇక్కడ నువ్వు డెఫినెట్గా ఈ పేర్ల పైన నీకు గ్రిప్ రావాలి. ఎప్పుడైతే నీకు గ్రిప్ వస్తుందో అప్పుడు నీకు ఈ యొక్క యాక్రోనిమ్ యొక్క రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద వీడియో. సో ఇలాంటి ట్రిక్స్ అండ్ టిప్స్ కోసం మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుంటూనే నేను మీకు మళ్ళీ కనిపిస్తాను. నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకో. మళ్ళీ చెప్తున్నాను, డోంట్ వేస్ట్ యువర్ టైం. కాంపిటేటివ్ ఎగ్జామ్లో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది.
ఇంకొక థింగ్ ఏంటంటే, ఈ డిస్ట్రాక్షన్ ఏదైతే మొబైల్ ఫోన్ డిస్ట్రాక్షన్ ఏదైతే ఉందో, ఈ జనరేషన్‌లో ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే మోస్ట్‌లీ 70% ఆఫ్ ది పీపుల్ ఆర్ డిస్ట్రాక్టెడ్ విత్ సోషల్ మీడియా. అలాంటి టైంలో మన రియల్ కాంపిటీషన్ ఎవరితో? ఆ మిగిలిన 30% వాళ్ళతో. ఆ 30%లో నువ్వు ఉన్నావా లేదా అనేది చెక్ చేసుకో. నీ యావరేజ్ టైమింగ్ స్క్రీన్ టైమ్ ప్రొడక్టివ్‌గా నువ్వు యావరేజ్‌గా ఒక 3 అవర్స్ యావరేజ్‌గా నువ్వు మొబైల్ వాడుతున్నావంటే అది ఎంత ప్రొడక్టివ్‌గా యూజ్ చేస్తున్నావు. ఓకే. జస్ట్ ఓకే. ఆల్ ద బెస్ట్. థాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ డబుల్ గని సైనింగ్ ఆఫ్. జై హింద్ అని అంటారనుకున్నారా? సబ్స్క్రైబ్ చేయి. థాంక్ యూ సో మచ్. బై. అంతే గాయ్స్. యాక్రోనిమ్ నచ్చిందా? మీకు గాని ఈ యాక్రోనిమ్ గాని నచ్చి ఉంటే ఖచ్చితంగా కామెంట్‌లో తెలపండి. ఇట్స్ సూపర్ బ్రో అని. ఇలాంటి సరికొత్త నా ఓన్‌గా నేను క్రియేట్ చేసినవి ఈజీగా, క్యాచీగా ఉండే ఒక యాక్రోనిమ్స్ నేను మీతో షేర్ చేస్తాను. ఓకే గాయ్స్. ఓకే. మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండప్పా. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! ఓకే. థాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ డబుల్ గని సైనింగ్ ఆఫ్. జై హింద్.